మీ పేరు సార్? నంబి రాజు. ఏం చేస్తారు సార్? ఎక్స్ఎంపీటీసీ వ్యవసాయం చేస్తాను. ఎట్లా ఉందండి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు చూస్తున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ లాస్ట్ టైం టీఆర్ఎస్ గెలిచింది, ఓకే. మరి ఈసారి కాంగ్రెస్ అధికారం ఉండొచ్చు కాక ఎంపీ వచ్చేవరకు ఈసారి అందరూ మోడీ పైన డిపెండ్ అయిన దేశం అంతా కూడా మోడీ కోసం అన్న ఓట్లు వచ్చే విధంగా జనాలు అట్రాక్ట్ అయ్యింది ఈసారి, ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్. అంటే ఎమ్మెల్యే ఒక్కటికి మై కూడా ఎంపీ మాకు వేస్తామని చాలాసార్లు చెప్పాను నేను. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మోడీని ఎందుకు గెలిపించాలి? పైన ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి బీజేపీని ఎందుకు గెలిపించాలి? ప్రజలు కట్టే పనులు మొత్తం ప్రజలు కట్ చేస్తున్నాడు మోడీ. అంటే మోడీ మీన్స్ అంటే ఎక్కడైతే వసూలు చేస్తున్న వ్యవస్థనే జిఎస్టీ కావచ్చు, ప్రజలతో ట్యాక్సీలు, ఈ ట్యాక్సీలు తీసుకొని తినకుండా వేస్ట్ చేయకుండా మళ్ళీ ప్రజలే ఖర్చు పెడుతుంది ఆయన. దట్ ఈస్ మోడీ. అంటే గ్రామ డెవలప్మెంట్స్, రోడ్స్, అన్ని రకాల డెవలప్మెంట్స్ కానీ ప్రధాన కారణం ప్రజల పనులు. ఈ గతం ప్రభుత్వం ఈ పనులు మింగేది, ఆయన డైరెక్ట్ ఖర్చు పెడుతున్నాడు. ఇది మెయిన్ రీజన్. ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది మహబూబ్నగర్ నుంచి? ఈసారి ఇక్కడ మా దగ్గర గౌరవ డి కర్ణ గారు, జితేంద్ర రెడ్డి గారు, శాంతికుమార్ ముగ్గురు ట్రై చేస్తున్నారు. సరే ముగ్గురు కూడా సీరియస్ పర్సన్సే, బాగానే ఉంటుంది పోటీలో. లాస్ట్ టైం మేడం గారు పోటీ చేసింది 60,000 కూడా ఓడిపోయింది లాస్ట్ టైం. ఓకే. ఇప్పుడు బీజేపీ బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్ళింది. ఇప్పుడు బీసీలకు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందంటారా? బీసీ వాళ్ళకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే మేము ఒక మాట ఏం చెప్తున్నామంటే, ఎన్నోసార్లు 90కి వెళ్ళి ఇంత 30 సంవత్సరాలు 6 టర్మ్స్ కూడా రెడ్డిసే పోటీ చేశారు ఇక్కడ. మేము రెడ్లకు వ్యతిరేకం కాదు. పార్టీ టికెట్ ఇస్తే మేము సుబ్బారెడ్డి ఫస్ట్, సెకండ్ రవీంద్రనాథ్ రెడ్డి, తర్వాత జితేందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, డి కర్ణ, 6 మంది కూడా రెడ్డిసే. కాబట్టి నేనేమన్నా అంటే మీ టికెట్ ఇస్తే మేమంతా సపోర్ట్ చేసినాం. ఒకసారి మా బీసీకి ఇవ్వండి, మేము కొట్లాడతలేము, మేము యాంటీ చేస్తున్నాం. ఒకసారి బీసీకి అవకాశం కల్పిద్దాం. ఎందుకంటే రాష్ట్ర పార్టీ ఈసారి బీసీల ఫోకస్ చేసినాం, బీసీ సీఎం అని మోడీ గారు. ఆ ఫోకస్ చేయడం వల్ల ఇన్ని సీట్లు గెలిచినాం, ఓట్ బ్యాంక్ పెరిగింది. కాబట్టి ఒకసారి మీరే పెద్దవాళ్ళు చేసుకునే రెడ్లు కూడా బీసీకి ఇవ్వడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు బీసీకే టికెట్ ఇస్తే ఆ బీసీ రేస్లో ఎవరు ముందున్నారంటే ఏం చెప్తారు? శాంతికుమార్ గారు సార్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఉద్యోగాన్ని వదిలిపెట్టిండు. 14 సంవత్సరాలు ఆయన బ్రహ్మచారి. 14 సంవత్సరాలు పార్టీకి నిరంతరం పార్టీకి పనిచేసాడు. ఎప్పుడే పదవి అడిగిన వ్యక్తి కాదు, పార్టీకి ఆయన చాలా సేవలు చేసాడు. కాబట్టి ఆయన చాలా శాంతపరుడు. అనేక మందికి సేవలు చేయడం, స్పోర్ట్స్లో ఆయన చాలా మటుకు ఇన్వాల్వ్ కావడం, ఆయన శక్తి ఉన్న కొద్ది చేస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. ఒకసారి ఆయనకి ఎందుకంటే ఆయన ఇంటెలిజెంట్, ఆయన ఆఫీసర్, ఆయన మంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, దేశంలో దానికి అధ్యక్షుడు ఉన్నాడు. ఒకసారి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం శాంతికుమార్ గారికి. ఆయన అందుబాటులో ఉంటారా? పేద ప్రజలకు స్థానికంగా సహాయం చేస్తూ ఉంటారా? ఇక్కడ ఇప్పుడు మీడియాలో చూస్తే రెగ్యులర్గా కనిపిస్తాం మాకు. ఆయన పాలమూరు, ఆయన పేరేం పాలమూరు మోడీ. ఎప్పుడు చూసినా మామదార్లు ఎక్కడో తన నారంపేటలో మామదార్లు కనిపిస్తున్నాడు. ఆయన ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు. ఆయన పార్టీ ఆఫీసర్ ఫుల్ టైం వర్క్ చేస్తాడు, జిల్లాకు వచ్చి అంటే పనిచేస్తాడు. ఇక్కడ పిలిస్తే తప్పకుండా టైం ఇచ్చే వ్యక్తి శాంతికుమార్ సార్. ఓకే. ఇప్పుడు ఆర్థిక సహాయం ఏమైనా చేస్తారా అండి ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు? చేశారు సార్. ఈ మధ్యలో మా దగ్గర చనిపోతే కార్యకర్తలకు 25,000 ఇచ్చిండు, 5 మందికి. అంటే ఫోన్ చేస్తే మ్యాక్సిమం కాల్ చేయడు, ఎంతో అందించే గుణం అయితే ఆయన దగ్గర ఉంది. నేను చూసినాం, ఓపెన్ చూసినాం. ఓకే. ఇప్పుడు గతంలో ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి తేడా ఏం గమనించారు? అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత. అసెంబ్లీకి వచ్చేవరకు ఏమైందంటే, ఇక్కడ టీఆర్ఎస్ ఢీకొనడానికి మాత్రమే ఒక లైన్ చూసి జనం టీఆర్ఎస్ని పడగొట్టడానికి ఒక వస్తువు కావాలి, అది కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు. మేమేమంటామంటే అది అయిపోయింది గతం. ఇప్పుడేమంటే చాలామంది ఎక్కడ చూసి ప్రచారం పోయిన రాష్ట్రంలో ఒక్కసారి మేము వేరేస్తాం, ఎంపీకి మాత్రం బీజేపీకి వేస్తాం. ఎందుకు వేస్తాం? మోడీ గురించి వేస్తారు, మోడీ కోసమే వేస్తున్నారు. అది వాస్తవం. ఇది ఇప్పుడు శాంతికుమార్ గారు ఇక్కడ నుంచి లోక్సభ బరిలో ఉంటే, ఆయన గెలిస్తే ఎటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? ఆయన నిరంతర శ్రామికుడు. శాంతికుమార్ గారు నిరంతరం ఆయన పార్టీ, ఆయనకు ఎందుకంటే మోడీ లాగానే ఆయన కూడా 18 గంటలు టైం పార్టీకి పనిచేస్తాడు, మాకు తెలుసు. ఎందుకంటే ఆయనకు ఉన్నది ఓన్లీ దేశం మీద ప్రేమ ఉంది. కాబట్టి ఆయన వేరే ఏం లేదు, ఆయనకు వేరే వ్యాపకాలు లేవు, ఓన్లీ పార్టీ. కాబట్టి ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే, అధికారం కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉన్నాయండి మీ నియోజకవర్గంలో? ప్రధానంగా రోడ్స్, మోడీ పంపించిన రోడ్స్, టీఆర్ఎస్ నాయకులు రోడ్స్ ఇవన్నీ ఫెయిల్. అంటే ఇవన్నీ ఎన్ని డబ్బులు వచ్చినా ఫెయిల్ అయినాయి. ఇక్కడ కాలేజీ లేదు, ఒక మంచి హాస్పిటల్ లేదు. అంటే విద్యా వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది మోడీ. మేము ఎందుకు అంటున్నాం అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా స్టేట్లో టీఆర్ఎస్ విద్యా వైద్యం మాత్రం దూరం పెడుతున్నారు. ఇది వాస్తవం. కాబట్టి డెవలప్మెంట్ విద్యా వైద్యం కరెక్ట్ అందిస్తే మిగతా డెవలప్ అడగరు కదా. ఇక్కడ హాస్పిటల్స్ లేవు, కాలేజెస్ లేవు, స్కూల్ మొత్తం శిథిలావస్థలు ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇంకా అనేకం వ్యవసాయ
అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్కు ఫసల్ బీమా యోజన చేయాలి ఇక్కడ. అనేక మంది మన రీసెంట్లీ చాలా మంది నష్టపోయారు. నష్టపోయే వాళ్ళకి ఎవడు ఆర్థిక గతంలో అంటే మోడీ గారు ఇచ్చిన పైసలే ఇంకా నడుస్తుంది, కానీ ఈ ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు. ఎట్లా ఆదుకోవడం లేదంటే పంట నష్టం పోతే పట్టించుకోవడం లేదు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ క్లెయిమ్ చేయాలి. ఎందుకంటే రైతే వెన్నెముకన్నప్పుడు రైతుకి ఏం చేస్తున్నాము, రైతు బంధు దులుపుకుంటూ చేతులుకుంటారు. అది కాదు కదా, బేస్మెంట్గా వాళ్ళకు బేసికల్గా వాళ్ళకు రైతులకు నిజమైన సహకారం అంటే పంటలకు ఏమైనా ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంపీ ఫండ్స్ కింద ఏమైనా అభివృద్ధి జరిగిందా అండి? గతంలో ఎంపీలుగా ఉన్న ఇక్కడ ఉన్న మొన్న కొత్తగా వచ్చిన మన్య శ్రీనివాస గారు వచ్చిండ్రు. ఆయన ఎంతో ముఖం చూడలేదు, ఎవరు 5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఫస్ట్ చూసినాం మామూలు, మళ్ళీ ముఖం చూడలేదు. ఆయన కూడా చూసాం, ఎందుకంటే ఆయన ఇక్కడ రానే ఇంతవరకు. ఎప్పుడోసారి మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ రావాలి, మెరుపుతో వెళ్ళిపోవాలి, కానీ ఎక్కడ రాలేదు, పని చేయలేదు కూడా. ఆయన తిరగలేదు, ఇక్కడ తిరగలేదు. గతంలో జతిన్ రెడ్డి సాబ్ 99 ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఉన్నప్పుడు చేసిండు, ట్రాన్స్ఫార్మర్స్ కానీ రోడ్స్ కానీ ఆయన అప్పుడు బిల్స్ ఇచ్చిండు, వాటర్ చేతి పంపు బోర్లకు ఆయన ఇచ్చినప్పుడు. అంటే బీజేపీ ఉంటే ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇవ్వకుండా పైన అడ్జస్ట్ అవ్వకుండా కదా, అది బీజేపీలో ఉన్న పని. మిగతా పార్టీకి తేడా అదే, బీజేపీలో పని చేపిస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు శాంతి కుమార్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? మాకు తెలిసి ఇక్కడ ఒక బీసీ నాదం ఒకటి, ఆయనకు వ్యక్తిగత పరిచయాలతో పాటు ఈ డీకే అని వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తే మాత్రం పార్టీ పరంగానే బీసీ వర్గాలు లెక్కేసుకుని కూడా కనీసం 1,00,000 మెజార్టీ వస్తుంది. వస్తుందా? బై ఎగ్జామ్ వస్తుంది.